సార్ ఏమన్నారంటే, ఎవడైతే ఎదుటి వ్యక్తిని చంపాలని అనుకుంటాడో వాడు అధమ స్థాయిలో ఉన్నవాడురా. ఒక పిరమిడ్ మాస్టర్ పురుషోత్తముడు ఎప్పుడు క్రియేట్ చేస్తూ ఉంటాడు. కొత్తదనాన్ని క్రియేషన్ చేయాలి. నీతో నాకు చాలా పని ఉంది, నువ్వు హైదరాబాద్కు రా అన్నాడు. అంతే, ఒక 2 months రెస్ట్ తీసుకో, నీకు రెస్ట్ అవసరం, బాగా అలసిపోయి ఉన్నావు, చాలా గొప్ప పని చేసావు నాయన అని చెప్పాడు సార్. ఇంట్లో వాళ్ళు తిడతా ఉంటేమో ఈయన గొప్ప పని చేసావు నేను అంటాడు. సో నేను హైదరాబాద్కి వచ్చేసాను. అయినా నా లోపల ఆలోచనలు చాలా అస్తవ్యస్తంగా గందరగోళంగా ఉన్నాయి. నాకు నేనే నచ్చట్లేదు. అరే ఈ హింసాత్మకమైన ఆలోచనలు ఏంటారా బాబు, ఇంత దారుణంగా ఉన్నాయని చెప్పేసి, ఇది అసలు సరికాదని చెప్పేసి నేను పిరమిడ్ వ్యాలీకి వెళ్ళిపోయాను. 40 days ధ్యానంలో కూర్చున్నా. ఆ మెడిటేషన్లో నేను పిక్చర్ని పూర్తిగా చూసుకోవడం జరిగింది. వెంటనే ఏ వ్యక్తిని అయితే చంపాలనుకున్నా అదే వ్యక్తికి ఫోన్ చేసి సారీ చెప్పాను. సారీ చెప్పి, మీ విషయంలో నేను తప్పుగా ఆలోచించాను, సారీ అండి చెప్పేసి ఇంకా అది వదిలేసి ఆ ఎనర్జీని అక్కడికి రిలీజ్ చేసేసా పూర్తిగా. ఓకే, మనం వచ్చింది ప్రపంచం అంతా ధ్యానం చెప్పడానికి, ఎక్కడో పోయి అడవుల్లో కూర్చోడానికి కాదు, ఎక్కడో దేనికో అంటుకు పెట్టుకోవడానికి కాదు, దేనో దాన్ని పట్టుకొని వేలాడడానికి కాదు, డబ్బు సంపాదించడానికి కాదు, మన పర్పస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అని చెప్పేసి అర్థమైపోయింది.